ప్రకృతి వ్యవసాయానికి రావడం కారణం ఏంటంటే మరి మామూలుగా ఎరువులు వేసి పండించి మనం తిని జబ్బులు తెచ్చుకునే బదులు ఏదో కొంత మేరకైనా మనం ప్రకృతి వ్యవసాయం చేసి మనం తినడానికి ఇతరులు కొనుక్కున్న వాళ్ళకి అమ్మడానికి అందరికీ పనికి వస్తాయి కదా అని ఉద్దేశం మీద ప్రకృతి వ్యవసాయం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మర్రాపు సుబ్బినాయుడు. మా జోగంపేట గ్రామము, సీతానగరం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తాను. నాకు తెలిసినప్పటి నుంచి మేము ఇంట్లో 6 సభ్యులు ఉన్నామండి. 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక పాప 10th క్లాసు, ఒక పాప 7th క్లాస్ చదువుతాను. ముందు మా నలుగురము, మా కోడలు, మా అబ్బాయి వ్యవసాయం చేస్తారు. మేము ఎప్పుడో వాళ్ళకి సహాయంగా ఖాళీగా ఉంటే వస్తాం. ఉదయం సాయంకాలం వస్తూ ఉంటాము. ఆవులు అవన్నీ ఇందా చూసుకొని గడ్డి వేయడము అటువంటివి చేస్తుంటాం మేము. నేను ఇక్కడ మర్రాపు సుబ్బినాయుడు గారు అనే రైతుతో ప్రకృతి వ్యవసాయం చేయించడం జరుగుతుందండి. ఈ సుబ్బినాయుడు గారితో 1/2 ఎకరా RDS వేయించాను. అలాగే ATM మోడల్ కూడా చేయించడం జరిగిందండి. అయితే ఈ ATM మోడల్ నేను ఆ రైతు కలిపి చేయడం జరుగుతుంది. మామూలుగా మేము ఎప్పుడు మామూలు చేసుకున్నాను. కాకపోతే ఈ ప్రకృతి వ్యవసాయం స్టాఫ్ వచ్చి, మన యశోదమ్మ గారు వీళ్ళంతా వచ్చి అలా కాదండి, ఇలా బెడ్లు తయారు చేసి ఇలాగ 1 by 1 వంగ, మిరప, టమాటా, అలాగ మధ్యలో మొక్కజొన్న, ఉల్లి అలా వేయాలని మాకంతా చెప్పారు. ఇలా చేయాలి, ఇలా చేయాలని. దాని ప్రకారం అలా చేస్తాను. మేము ఇప్పుడు ఇక్కడ వేసిన పంటలు ఏమిటంటే, కొంత భూమి కూరగాయలు, కొంత భూమి RDX, కొంత భూమి నువ్వులు, కొంత భూమి శనగసేని, కొంత భూమి అంటే పశువులకి పచ్చిమేత వేసాం. అయితే ఈ పశువులకి ఈ గడ్డి ఒక 20 సెంట్లు వేసామండి. ప్రతి 15 రోజులకి చుట్టూ దానికి జీవామృతం చల్లుతామండి. జల్లేసి వాటర్ పెడతాము. ప్రతిరోజు ఒక తలమోపు కోస్తాము. కోసి మా అబ్బాయి తీసుకొస్తాడు. మేము ఇంటికాడ అట్లా ఇంకా పెద్దవైపోతే మొక్కలు చేసేస్తాము, లేదంటే అలా వేసేస్తాము. పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మాకు కూడా పాల వల్ల ఆరోగ్యంగా బాగానే రుచిగా ఉన్నాయి. అయితే ఈ సుబ్బినాయుడు గారికి 2 ఆవులు, 1 దూడ ఉన్నది. వాటి పేడ సేకరణ చేసుకుంటున్నారు. అలాగే వాటి దగ్గర వచ్చిన మూత్రాన్ని సేకరణ చేసుకొని ఇన్పుట్స్ అన్ని కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ అన్ని పంటలకు కూడాను ప్రతి 15 రోజులకి ఒకసారి ద్రవజీవామృతం స్ప్రేయింగ్ చేయడం కానీ, లేకపోతే జల్లడం కానీ చేస్తాను. తర్వాత ఇవి ఎలా తయారు చేయాలని స్టాఫ్ వచ్చి మాకు చెప్తాను, ఏటేటి చేయాలి, ఎలా చేయాలని. ఆ తర్వాత పంట పూతకు వచ్చిన దశలో మజ్జికి పసుపు, ఇంగువ కలిపేసి స్ప్రే చేస్తాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత ఈ పంటలు, ఈ కూరగాయలు ఇవన్నీ మేము తినడం వల్ల కొద్దిగా మాకు అనారోగ్య సమస్యలు బాగా తగ్గాయి. పెద్దగా ఇది లేదు. అంతకుముందైతే నేను ఒక 10 years బ్యాక్ స్టంట్ కూడా వేయించుకున్నాను. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా బాగా ఆరోగ్యంగానే ఉన్నాను.
అప్పుడు చేస్తాడు ఒక ఎకరాకి ఓ 10,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే ఓ 3-4 వేలతోనే అయిపోతుంది. మార్కెటింగ్ విషయంలో అయితే మేము ఏరుతున్నప్పుడు కొంతమంది రైతులు పొలంలోకి వచ్చి కొనుక్కుంటారు, కొంతమంది ఏమో వచ్చి ఇంటి దగ్గర కొనుక్కుంటారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు టమాటాలు కానీ, చిక్కుడు కానీ, బీర కానీ, ఏవో ఆనప కానీ ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తింటారు. బాగానే సేల్స్ అయిపోతుంది. అయితే ఇన్ని రకాల కూరగాయలు వేసి ఏటీఎం మోడల్ సుబ్బినాయుడు గారితో చేయించడం వలన ఈ చుట్టుపక్కల ఉండే రైతులందరూ కూడా వచ్చి అడగడము చూడడము జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులు కూడా ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారి సమక్షంలో గ్రామంలోని రైతులందరినీ పిలిచి సామూహికంగా అవసరం మేరకు మేము కషాయాలు కూడా ICRP నేను తయారు చేసి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే సాయిల్ ఏ విధంగా మారుతుందో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళంతా చూసి తెలుసుకుంటున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి తెలియజేసింది ఏమిటంటే అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలి, వారి ఆరోగ్యం బాగు చేసుకోవాలి, అలాగే భూమిని బాగు చేయాలి. ప్రతి ఒక్క రైతు ఆ ప్రకృతి వ్యవసాయంలోకి మారి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం కాపాడుకుంటూ దీన్ని ప్రతి సంవత్సరం ఎంతో కొంత డెవలప్ చేసి ఈ సంవత్సరం 10 సెంట్లు వేసామనుకోండి, ముందుకు ఒక అరెకరా అలా దానివల్ల అందరికీ ఆరోగ్యం సమకూరుతుంది. కాబట్టి శివచారిగా అందరికీ నమస్కారం చేసి అందరూ ప్రకృతి వ్యవసాయానికి మారాలని కోరుకుంటాను. ధన్యవాదాలు.